వెల్కమ్ టు సైరే మీడియా. నేను మీ రజిత. ఈరోజు మనం సదాశివపేటలోని దుర్గాభవాని టెంపుల్ ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే బోనాల మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ సంబరాలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే బోనాలతో పాటు ఎడ్లబండ ఆట కూడా జరుగుతుంది. బోనాలు ఎంత ముఖ్యమో ఎడ్ల బండ్లు కూడా అంతే ముఖ్యము. ఇక్కడ ప్రజల్ని చూసుకున్నట్టయితే ఈ సదాశివపేట గ్రామంలో ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని ప్రజలందరూ వచ్చి ఇక్కడ పాలు పంచుకుంటున్నారు. ఈ జాతరలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ జాతరలో జరుగుతున్న ఉత్సవాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే పోతురాజు బోనాలు జాతరలో బోనాలు ఎంత ముఖ్యమో ఆ బోనాలకు పోతురాజు కూడా అంతే ముఖ్యమో. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఈ జాతరలో పాల్గొంటున్నారు. అక్కడ చూసుకున్నట్టయితే జనాల ఇక్కడ ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా చుట్టుపక్కల ఉన్న ఊర్లో అందరూ వచ్చి ఇక్కడ బోనాల జాతర జరుపుకుంటున్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ జాతర ఆకాశాన్ని అంటేలా ఉంది. ఇక్కడ సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని దుర్గా భవానీ జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్ చైర్మన్ తూర్పు నిర్మల జయప్రకాష్ జయరెడ్డి కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. ఆయన వీడియో తీస్తుడు ఒక నిమిషం. ఏం చేస్తారు సదాశివపేట పట్టణ మరియు మండల ప్రజలకు దుర్గమ్మ జాతర యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దుర్గమ్మ జాతర అనేది
ఆనవాయితీగా చాలా సంవత్సరాల నుండి కూడా వస్తుంది. చాలామంది పబ్లిక్ సుదూర ప్రాంతాల నుంచి మా సాస్పేట్ మండలంతో పాటు మునిపల్లి మండలం, అదేవిధంగా కొండాపూర్ మండలం, మన పక్కనే ఉన్న మోహన్పేట మండలం, వికారాబాద్ జిల్లా నుంచి కూడా చాలామంది కూడా ఈ జాతరకు రావడం జరుగుతుంది. ఈ జాతర యొక్క గొప్పతనం చాలా పెద్దది, చాలా ముఖ్యమైనది కూడా. చాలా ప్రాచీనమైన సాంప్రదాయం ఉన్న ఈ దుర్గమ్మ తల్లిని దర్శించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని చెప్పి కూడా ప్రజల యొక్క నమ్మకం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పోతరాజు విన్యాసాలు, నదర్లింగమయ విన్యాసాలు, అదేవిధంగా మన కళ్ళుపోతూ తిరగడం, దాని తర్వాత బండ్ల ఊరేగింపు కార్యక్రమం, ఈ విధంగా ఒక్కొక్కటిగా ఒక ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ సదాశివపేట దుర్గమ్మ యాత్రకు అంత విశేషత ఉంది. కాబట్టి మేము కూడా మా గ్రామం నుండి రావడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది జనాలు ఇక్కడికి వచ్చి వీక్షిస్తున్నారు. వారికి కూడా ఆలయ కమిటీ కూడా ఎవరికి ఇబ్బందులు కాకుండా తగు ఏర్పాట్లు చేసి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ జాతర ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, ప్రజలు వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అమ్మవారి ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. మేము హైదరాబాద్ ఇక్కడనే పెరిగారు, పుట్టాము. మేము ఇప్పుడు మ్యారేజ్ అయింది, హైదరాబాద్లో ఉన్నాము. చాలా మంచిగా అయింది సార్, చాలా మంచిగా అయింది. ఫస్ట్ టైం మేము చూడడం గిట్ట, మేము చిన్నప్పుడు ఇంత కాలేదు, ఇప్పుడు బాగానే అయింది. కానీ మీరు ఇక్కడికి ఈ జాతరకి రావడం ఫస్ట్ టైం? ఫస్ట్ టైం అంటే మేము ఇక్కడనే పుట్టాము, పెరిగాము ఇక్కడనే, కానీ చూడలేము. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది మేడం, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అసలు ఏమేమి జరుపుతారు? అంత తెలియదు నాకు, ఇది ఫస్ట్ టైం కదా, అంత తెలియదు నాకు. ఇక్కడ ఈ రోజు మీరు చూసినట్టు పొద్దురాలు చేశారు, బోనాలు వెళ్ళాము, హైదరాబాద్ బోనాలు, మా పట్టుకర బోనాలు తీశారు, ఇవాళ నిన్న తీశారు. చాలా మంచిగా అయింది, చాలా బాగా అయింది. ఇక్కడ ఎడ్ల బండ్లు కూడా ఆడతాయంట కదా, చూడలేము మేడం, చూడరా ఎడ్ల బండ్లు అట్లా అదంతా అయిపోయినాక మేము దున్నపోతులు వస్తారు, బండ్లు ఎరుగుతాయి. ఇప్పుడు పోతరాలు వస్తారు, జగ్గారెడ్డి వస్తాడు, అంతే. ఇంకా మీరు ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి, ఎప్పుడైనా వచ్చారా? 3వ సంవత్సరం సందస్తున్నాం. అవునా? ఇక్కడ అసలు ఏం జరుపుకుంటారు? ఇది చాలా చెప్తారు కానీ నేను సిటీ నుంచి వస్తాను, గండిమేసమ్మ నుంచి వచ్చిన నేను. అంటే ఇక్కడ ఈరోజు ఏం జరిపారు, మీరు ఏమేమి చూసారు ఇక్కడ? ఇక్కడ ఇప్పుడే వచ్చాను, ఇంతకుముందు. అట్లా చెప్తారా? అంటే సదాశివపేట దుర్గామాత జాతర అవుతుంది మాది. మా జగ్గారెడ్డి చాలా హ్యాపీగా చేస్తారు, ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున చేస్తారు. మాకు చాలా కార్యకర్తలకైతే చాలా సంతోషం. ప్రతిసారికైనా ఈసారి చాలా ఘనంగా అవుతున్నది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ పోయిన రాత్రి కూడా మేము 1 గంట వరకు ఇక్కడనే కార్యక్రమంలో ఉన్నాము. మేము అందరం కార్యకర్తలం, 8 మంది ఉన్నాము. చాలా హ్యాపీగా ఉంది సార్. సదాశివపేట నేను జాతర ఘనంగా మంచిగా జరిగింది. మాకు సార్ వచ్చేది ఉండే జాతరకు, సార్ ఆల్రెడీ మాకు సారు రాంది చాలా ఇది ఉంది. మేడం వాళ్ళు వచ్చారు. సదాశివపేట దుర్గమాత జాతర చాలా ఘనంగా జరిగింది. అలాగే ఎమ్మెల్యే వెంబడే ఉంటాము 24 గంటలు. ఎమ్మెల్యే రాని చాలా బాధాకరం ఉంది. మాతోటి ఎమ్మెల్యే రావాలని చాలా కోరిక ఉండే కానీ రాలేడు. మేడం వాళ్ళు వచ్చారు, వాళ్ళ కూతురు వచ్చింది, పిల్ల మేడం విజయ్. దుర్గా భవాని బోనాలు శుభాకాంక్షలు. సదాశివపేట మంచిగా అవుతుంది, బాగా అవుతుంది. మేము ప్రతిసారి వస్తాము, ప్రతిసారి మంచిగానే జరుగుతుంది. ఈరోజు దుర్గమ్మ జాతర జరుగుతుంది సదాశివపేటలో. ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా చాలా ఉత్సాహంగా పక్కన నుండి చాలామంది ఊరోళ్ళు వస్తారు, చూస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ దుర్గమ్మ జాతర ఎట్లా అంటే ప్రతి సంవత్సరం చాలా ఎంజాయ్మెంట్ అండ్ పీస్ఫుల్గా జరుగుతుంది. అండ్ నేను ఇక్కడనే ఉంటాను కాబట్టి బాగా అవుతుంది, చాలా బాగా అవుతుంది. బాగా చూసినాం, ఉంటాం హాస్పిటల్. అవును, ప్రతి సంవత్సరం వస్తాం, బాగా అవుతుంది. అమ్మవారు బాగా తీరుస్తుంది అన్ని. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!